వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సో ఇసుక అక్రమ దందా ఏ విధంగా కొనసాగిందో అందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి చాలా మంది కూడా కోట్లు సంపాదించుకున్న పరిస్థితి. సో ఎన్ని కేసులు పెట్టినా సరే ఎవరు పట్టించుకున్న పాపాను పోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా కూడా ఈ అక్రమ తవ్వకాలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది. సో వీళ్ళు ఎక్కడికక్కడ ప్రమాణ స్వీకారాలు ఇంకా మొత్తం కూడా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. సో ఈ లోపల మనం మొత్తం కూడా చక్కబెట్టేసేసి అక్రమ తవ్వకాలు చేసేసి సర్దేసుకుందాం అన్న యోచనలో ఉంది వైసీపీ పార్టీ. రైట్, ఖచ్చితంగా కూడా వాటిపైన దృష్టి పెట్టాలి అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు అనుయాయులకు వైసీపీ ఏదైతే కట్టబెట్టిందో అది కాంట్రాక్ట్ ఇంకా కొద్ది రోజులు ఇంకా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికప్పుడు పూర్తిగా సర్దేసుకుంటే బాగుంటుందనే విధంగా కూడా వాళ్ళు పనులు చేస్తున్న పరిస్థితులు ఇసుక అక్రమ తవ్వకాలు చూస్తే కనుక ఏపీలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. జగన్ సర్కార్ ఏరుకోరి తెచ్చిపెట్టిన ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకేసీ సంస్థలు యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. ఇసుక డంప్లను గుప్పెట్లో పెట్టుకున్న కొందరు వైసీపీ నేతలు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరు పర్యావరణ నిబంధనలకు పాతరేసి ఇసుక ఎడాపెడా తవ్వితీసి నదులను గుల్ల చేశారు. ఆ ఇసుకనంతా తమ సొంత లీజుకు తీసుకున్న భూముల్లోకి తరలించేశారు. ఇక అధికారిక లెక్కల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా ఇసుక డంపులున్నాయి. సగటున ఒక్కో డంపులో 1,00,000 టన్నులకు తక్కువ కాకుండా నిల్వలున్నట్లు గనుల శాఖలోని విజిలెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయవాడలో పలు నివాస ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో కూడా వేల టన్నుల డంపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం మారితే తవ్వలేమని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు మార్చ్, ఏప్రిల్ నెలలోని ఇసుకను తవ్వి తరలించుకుపోయారు. ఇసుక అక్రమ తవ్వకాలపై హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణలు జరుగుతున్నా వారు వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ఆ డంపుల్లో ఉన్న ఇసుకతో ఏడాది పాటు వ్యాపారం చేసుకోవచ్చని విజిలెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, ధరలు భారీగా పెంచుతున్నారని గుర్తించాయి. ప్రస్తుతం 20 టన్నుల ఇసుక లారీని 45,000కు పైనే విక్రయిస్తున్నట్లు తెలిసింది. 6 నుంచి 8 టన్నుల ఇసుక ట్రాక్టర్ను 12,000 వసూలు చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో వర్షాలు పెరిగితే ధరలు మరింత పెంచాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు విజిలెన్స్ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. వైసీపీ నేతల ఆధీనంలో ఉన్న ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాలని, అప్పుడే కృత్రిమ కొరతను అరికట్టగలమని అంటున్నాయి. ఇక ఇసుక తవ్వకాలు, అమ్మకాల కోసం జగన్ సర్కార్ ప్రతిమ ఇన్ఫ్రా, జీసీకే సంస్థలతో గతేడాది ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల కాల పరిమితి 2026 డిసెంబర్ వరకు ఉంది. 18 జిల్లాల్లో ఇసుక తవ్వకాల టెండర్ దక్కించుకున్న ప్రతిమ ఇన్ఫ్రా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేనల్లుడికి చెందినది. ఇక 8 జిల్లాలు తీసుకున్న జీసీకేసీ తమిళనాడులో రిజిస్టర్ అయింది. ఇది రాజస్థాన్ లో పైప్ లైన్ వర్క్లు చేస్తోంది. ఇసుక కాంట్రాక్టు పేరిట జగన్ ఈ 2 కంపెనీలను పట్టుకొచ్చారు. నిజానికి ఈసారి ఆయన తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డికి ఇసుక వ్యాపార పగ్గాలు ఇచ్చారు. ఆయన కోసమే ఈ 2 కంపెనీలను తీసుకొచ్చారు అన్న విమర్శలు ఉన్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నీలిమ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ కూడా గత ప్రభుత్వ దందాలు మాత్రం ఇంకా ఆగలేదు. ప్రధానంగా ఇసుకకు సంబంధించి మొదటి నుంచి కూడా యథేచ్ఛగా వైసీపీ నేతలు దోపిడీకి తెరలేపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే ఇసుక దోపిడీ సాగుతా ఉంది. అధికారికంగా ఇన్ఫ్రా అలాగే జేసీకేసీ సంస్థలకు తవ్వకాలకు అనుమతించినప్పటికీ కూడా వారితో పాటు ఎటువంటి అనుమతులు లేకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా ఇసుకను దోపిడీ చేస్తున్న సందర్భాలు ఎన్నో కూడా మనం ప్రత్యక్షంగా చూసాము. అయితే మొన్నటి వరకు ప్రభుత్వం వారిది ఇష్టానుసారంగా దోపిడీ చేసినా అడిగేవారు లేరు. కనీసం తనిఖీలు చేసి వాటిని ఆపే ధైర్యం కూడా అధికారులు లేకుండా పోయింది. కానీ ఇటీవల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరణ చేయడంతో పాటు కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అయినప్పటికీ కూడా వైసీపీ నేతల ఇసుక దోపిడీ మాత్రం యథేచ్ఛగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా జూన్ మాసంలో, జనరల్ గా జూన్, జూలై మాసంలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ముందుగానే ఇసుకను పెద్ద ఎత్తున డంప్ చేసుకుని తర్వాత అవసరాల కొద్ది ప్రభుత్వ కట్టడాలకు సంబంధించి కొంత, అదేవిధంగా ఇంకా అదనంగా మిగిలితే ప్రైవేట్ అవసరాలకు కూడా అందుబాటులో తీసుకొచ్చే
విధానం ఎప్పటి నుంచి అమల్లో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు మీరు ముందుగానే ఎన్నికలకు ముందు నుంచి కూడా ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక డంప్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అదేవిధంగా పరిమితిని మించి ఇష్టానుసారంగా డంప్ చేయడంతో పాటు ఈ రోజు ఇసుకను కూడా అనేక ప్రాంతాలకు యథేచ్ఛగా విక్రయిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇష్టానుసారంగా ఇది ట్రాక్టర్లు లారీల్లో రవాణా చేస్తున్న అధికారులు ఇప్పటికీ కూడా వాటిపై చర్యలు తీసుకోకపోవడం, కొత్త ప్రభుత్వంలో కూడా ఇలా వైసీపీ నాయకులు యథేచ్ఛగా దోపిడీ చేసిన వైనంపై కూడా చాలా మంది ఆశ్చర్యపోతా ఉన్నారు. వెంటనే ఈ చర్యలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం రంగంలో పూర్తి స్థాయిలో ఈ దోపిడీని నియంత్రించాలని కూడా డిమాండ్ అయితే వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా వీటికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి తన అనుకూలంగా ఉన్న కేసీఆర్ మేనల్డ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేసేందుకే ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టారు. దీన్ని అర్థం పెట్టుకునే ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయినప్పుడు వెంటనే ఇతర పాలసీని పూర్తిగా నిలిపివేసిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇతర దోపిడీ తరలేపారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఇంకా ఇతర దోపిడీ ఇతర పాలసీని పూర్తిగా రద్దు ఎందుకు చేయట్లేదని కూడా ప్రశ్నలు లేవనెత్తున్నారు. అందుకని వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి మీరు ఆగడాలను మీరు దోపిడీని అరికట్టి ఇతరులను ప్రజలకు చేరువ చేయాలని, ధరలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు అలాగే విజ్ఞప్తులుగా రోజు పెరుగుతున్నాయి.